నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచ్ లలిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి జనవరి 30న సర్పంచ్ లలిత ఆధ్వర్యంలో స్థానిక నేతలు ప్రారంభించారు. అదే రోజు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో కలకలం రేగింది. శిలాఫలకంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండటంతో అది తట్టుకోలేని వారు దానిని పగలగొట్టారని సర్పంచ్ లలిత ఆరోపించారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా అందరి పేర్లు రాయించామని, అయినా బీఆర్ఎస్ నేతల పేర్లు ఉండటంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండలం గ్రామం చింతపల్లి. నా పేరు లలిత. నేను ప్రజెంట్ సర్పంచ్ని. అంతకుముందు అధికార టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి 20 లక్షలు ఎన్ఆర్జీఎస్ గ్రామ పంచాయతీ ఫండ్ కోసం నాకు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు భాస్కరరావు ఇవ్వడం జరిగింది. మొన్న ఆల్రెడీ నా గ్రామ పంచాయతీ పూర్తయింది. 30వ తారీఖు ఇనాగ్రేషన్ పెట్టుకున్నాను. నేను ఇనాగ్రేషన్ ప్రోటోకాల్ ప్రకారంగా అందరి ఇనాగ్రేషన్ శిలాఫలకం అందరినీ శిలాఫలకంలో బండ కొట్టించిన, శిలాఫలకం ఇది చేసిన. మళ్ళీ జడ్పీటీసీ విజయసింహారెడ్డి గారు వచ్చారు, ఎంపీపీ నువ్వుల సర్ల హనుమంతరెడ్డి గారు వచ్చారు, నాతోటి సర్పంచులు, గ్రామ ప్రజలు, వార్డు మెంబర్లు అందరి సమక్షంలో నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నైట్ 12 గంటకి ఎవరో తెలియని వ్యక్తులు అవతల పార్టీలు ఇది చేసి నైట్ వచ్చి బండ బలగొట్టడం జరిగింది. శిలాఫలకాన్ని ముక్కలు చేసి అంత ఆగమాగం చేసిరు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరినీ నేను ఇది చేస్తూ ఉన్నాను. ఇవాళ మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని వరవలేక ఈరోజు అన్ని ఆగం చేసుకుంటా ఆల్రెడీ ఇది చేస్తే మరి ఇంత చిల్లరగా వ్యవహారం చేసి ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేయాలి? ఏదైనా ఉంటే ఇది చేయాలి. ఇప్పుడు శిలాఫలకం బలగొట్టడానికి అంత అవసరం వచ్చింది. ఏమైనా ఉంటే మమ్మల్ని అడగాలి. ఇప్పుడు ఒక ఎస్టీ సర్పంచ్ అని చెప్పేసి, ఒక మహిళా సర్పంచ్ అని చెప్పేసి నన్ను అంత వింతగా ఇది చేసి నన్ను తిప్పలు పెట్టడం అంత అవసరం వచ్చింది. మరి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మరి ఎంతవరకు కరెక్ట్? ఇది మీకు బిల్లులు రావు, ఇవి రావు, మళ్ళీ ఎట్లా ఇది చేస్తున్నారు అని చెప్పేసి అందరు బెదిరిస్తున్నారు, ఇది చేస్తూ ఉన్నారు మమ్మల్ని. దాన్ని మన సిఐ గారికి పిటిషన్ ఇవ్వడానికి పోతే ఎస్ఐ గారికి ఇవ్వని చెప్పారు. ఎస్ఐ గారికి పిటిషన్ ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఈ పిటిషన్ కూడా వాళ్ళు ఎస్ఐ స్టేషన్లో ఇది చేసిన దాన్ని ఖండించి ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అధికారులు దీన్ని ఖండించి దీన్ని విచారించి దీన్ని అందరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ అభివృద్ధి మరి ఎవరి కోసం, మా కోసం అయితే చేసుకోవట్లేదు కదా. గ్రామ పంచాయతీ కోసం చేసినాం, అన్నీ చేసినాం. దాన్ని వరవలేక ఇది చేయలేక ఇలా ఆడ మనిషి ఏం చేయలేదని చెప్పేసి దాని ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని నైట్ వచ్చి శిలాఫలకానికి ముక్కలు చేయడం జరిగింది. ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ దాన్ని ఖండించి ఇంకోసారి ఇలా జరగకుండా ఇది చేసి దాని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను.